మూవీకి సంబంధించిన అంటే బ్యాచులర్స్ బాయ్స్ బీ బస్ మన సినిమాకి సంబంధించిన హీరోయిన్ గారు ఏకదంత సిరి గారు తనని జూనియర్ తమన్నా కూడా అంటున్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఈరోజు టైటిల్ లాంచ్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రీవియస్లీ చేశాను, బట్ ఈ మూవీ ఇస్ స్పెషల్. ఇట్స్ వెరీ ఎంటర్టైన్మెంట్, యూత్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన అంటే యూత్ ఈ మధ్య నేను మిస్ అవుతున్నాను. ఈవెన్ తెలిస్తే ఇస్తూ కంప్లీట్లీ ఫ్యామిలీ డ్రామా, ఆల్సో ఆడియన్స్ని ఫ్యామిలీ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఖచ్చితంగా చూస్తే అవకాశం మీన్స్ నేను ఫస్ట్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఫర్ మెయిన్ గే, సో దట్స్ వై ఐ కేమ్ ఆఫీస్. సో అని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. దెన్ సార్ నా ఆడియన్స్ చూశారు, పర్ఫార్మెన్స్ చూశారు. అండ్ ఆల్సో ఇది ఇట్స్ టూ లైక్ హ్యాపీ డేస్, ఇంచుమించు హ్యాపీ డేస్ మూవీ లాగా ఉండాలి అని నాని నాగరాజ్ గారు చూశారు. సో ఇట్స్ టూ లైక్ లిటిల్ బిట్ జూనియర్ తమన్నా కాంప్లిమెంట్. సో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మానిటర్ వైజ్ లుక్ చేసిన తర్వాత కూడా సో సాటిస్ఫైడ్ ఫర్ మై పర్ఫార్మెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను లైవ్ లుక్లో కన్నా స్క్రీన్లో చాలా గుడ్ లుకింగ్లో కనిపించాను. వాళ్ళకి ఆ మూవీకి మార్కెటింగ్ జరుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్మారు. సో దట్స్ వై. సో ఎలా ఫీల్ అవుతుంది అంటే తమన్నా అలా మీ ఫీలింగ్ తమన్నాకి తెలిస్తే బేబీ ఏమనుకుంటుంది, ఐ డోంట్ నో దట్ అని. అండ్ సో హ్యాపీ రియల్. నా గురించి నేను చెప్పాలి అంటే నాకు చాలా తక్కువ చెప్పుకోవడం ఇష్టం. ఇట్స్ 7 మెంబర్స్ నన్ను చూసే తమన్నా అన్నారు. నాకు తమన్నా అంటే చాలా ఇష్టం అండి. రియల్గా చెప్పాలంటే మై ఫేవరెట్ హీరోయిన్ తమన్నా. అంటే మిల్కీ బ్యూటీ అని కాదు, తను ఎంత చిన్న రోల్ నుంచి ఇంత పెద్ద అవకాశానికి వచ్చిందో నేను తనని ఫాలో అయ్యాను. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ ఉంటారు, బట్ నాకు మాత్రం తమన్నా అంటే చాలా చాలా ఇష్టం. ఆ బ్యూటీని మెయింటెనెన్స్ చేయడంలో కూడా ఇట్స్ టూ గ్రేట్. సో తన అంటే నాకు చాలా ఇష్టం. టైటిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీరు ఈ టైటిల్ విన్నప్పుడు మీకు